అమ్మా 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 అమ్మాయని పిలిచాము, ఆ కమ్మనైన పిలుపుతో బ్రతికేస్తాము. అమ్మా అమ్మా అమ్మా. శ్రద్ధాంజలి. ఏముల శారదమ్మ. ఈ లోకంలో అమ్మ అనే 2 అక్షరాల కన్నా విలువైన పదం మరొకటి లేదు. అమ్మను మించిన దైవం లేదు. బ్రతుకంతా పిల్లల కోసం కష్టపడడం, చాకిరీ చేయడం, వారి ఉన్నతికై తన ఆరోగ్యం లెక్క చేయకుండా త్యాగం చేయడం ఒక అమ్మకే తెలుసు. అమ్మ అంటే అనురాగం, ఆప్యాయత, నిస్వార్థ ప్రేమ. అలాంటి అమ్మ మాయమ్మ శారదమ్మ. అమ్మను మించిన దైవం ఉన్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిది. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైన ఆ అమ్మకు కొడుకే అని అన్నారు జ్ఞానపీఠ అవార్డ్ శ్రీ నారాయణ రెడ్డి గారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అన్నారు మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్నా తీయని రాగం అని మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అని పలికారు చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గ్రహీత. అమృతమూర్తికి అశ్రునివాలి. ప్రపంచంలో తీయనైన పదము అమ్మ. చెరగని చిరునవ్వుతో, ప్రేమతో మమ్ములను అలరించి, విద్యను, విలువలను, విజ్ఞానం నేర్పి మమ్ములను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక మా అమ్మ శారదమ్మ. మా నాన్నగారు లక్ష్మీనారాయణ మా అమ్మగారిని, వంటిల్లు సార్, భోజనం వడ్డిస్తారా, ఆకలి దంచేస్తుంది అని ఆట పట్టించేవారు. ఆ రోజులే వేరు. 4 ఏళ్ల కింద నాన్న పోయారు. ఇప్పుడు అమ్మ పోయింది. అంతా చీకటే మాకు. అమ్మ, నాన్న, మీ మధుర స్మృతులు, అపూర్వ ప్రేమాభిమానాలు ఎన్ని జన్మలైనా మా హృదయాలలో పదిలంగా ఉంటాయి. మీ మరణము మాకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, బాధాతప్త హృదయాలతో కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాలు మరియు బంధుమిత్రులు